వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు, వెల్తి చక్రధర్ గారు. నమస్కారం అండి. నమస్తే. సో ఈ రోజు మనం ఒక టాపిక్ పైన డిస్కస్ చేద్దాము. అదేంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎస్ఐపి చేస్తే లంసమ్ చేస్తే మనకు రిటర్న్స్ వస్తాయి. అది కాకుండా ఎవరైనా వాళ్ళ పోర్ట్ఫోలియోని ఇంకా డైవర్సిఫై చేసుకోవాలి అంటే అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్ రిటర్న్స్ ఇచ్చే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉందా? ఉందండి. ఖచ్చితంగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్ రిటర్న్ ఇచ్చే ఆప్షన్ ఏంటంటే పీఎంఎస్ అంటారు దాన్ని. అంటే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ అంటారు. అది చూడండి, మన ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ ఎవరు రన్ చేస్తారు అంటే ఏఎంసీస్, అంటే అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అనే కంపెనీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌ని రన్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఆ సెబీ కింద కంట్రోల్‌లోనే ఈ ఏఎంసీ అనేది పనిచేస్తుంది. అది చూడండి, అలాంటి ఏఎంసీ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్‌ని మనకు హ్యాండిల్ చేస్తున్నారో, లైక్ కోటక్ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కావచ్చు, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, సెబీ ఎస్బీఐ కావచ్చు, అట్లా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరే ఈ పీఎంఎస్ కూడా ఉంటుందండి. సపరేట్గా పీఎంఎస్ని వేరే వాళ్ళు హ్యాండిల్ చేయరు, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. మరి వచ్చిన డౌట్ ఏంటి, కస్టమర్స్కి అంటే డౌట్ వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ చేస్తున్నప్పుడు మళ్ళీ సపరేట్గా పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది ఎందుకు చేయాలి? ఇప్పుడు చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా ఉంటుందంటే ఒక అపార్ట్మెంట్ లాగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక 5 ఫ్లోర్ అపార్ట్మెంట్ ఉంది. 5 ఫ్లోర్ అపార్ట్మెంట్స్లో ఒక్కొక్క ఫ్లోర్లో వచ్చి 4 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి. మొత్తం ఎన్ని ఉంటాయి? 20 ఫ్లాట్స్ ఉంటాయి. సో ఆ 20 ఫ్లాట్స్ని వాడు ఒక 600 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్లో కడతారు. కట్టి ఏం చెప్తారంటే ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనర్ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది, ఆయన ఓనర్ అంటారు. ఓనర్ ఆఫ్ 30 స్క్వేర్ యార్డ్స్ అంటారు, బట్ అన్డివైడెడ్ షేర్ అంటారు. అంటే ఆ 30 స్క్వేర్ యార్డ్స్లో ఎక్కడ వస్తుంది అని చెప్పడం లేదు, మొత్తానికి అయితే ఓనర్షిప్ ఉంది. సో అట్లా మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తారంటే మొత్తం పూల్ చేస్తారు, ఇండియా మొత్తం అమౌంట్ని పూల్ చేస్తారు, చేసి ఒక డిమాట్ అకౌంట్లో పెట్టి మొత్తం అక్కడ పెట్టి అక్కడి షేర్స్ కొంటారు. సో అందులో రిలయన్స్ షేర్స్ కొనొచ్చు, యాక్సిస్ బ్యాంక్ షేర్స్ కొనొచ్చు, కోల్ ఇండియా కొనొచ్చు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కొనొచ్చు, అలా నానా రకాల షేర్స్ కొంటారు. అందులో ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, ఆటో అన్నీ ఉంటాయి. సో అలా అన్ని కొన్న షేర్స్ని మళ్ళీ వాల్యూని డివైడ్ చేస్తారు, యూనిట్స్ డివైడ్ చేస్తారు, చేసి మీకు యూనిట్స్ కింద రూపంలో ఇస్తారు. అలాగే మనకి అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్లో యూనిట్స్ స్క్వేర్ ఫీట్ కింద అమ్ముతారో ఎట్లా మనకి యూనిట్స్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కానీ ప్రాపర్గా మీకు ఈ షేర్ మీకు అలాట్ చేసిన ఉండదు. అలాట్మెంట్ అనేది యూనిట్స్ రూపంలో అలాట్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్లో. వేరే పిఎంఎస్లో అలా కాదండి. పిఎంఎస్లో స్పెసిఫిక్గా డిమాట్ అకౌంట్ మీ పేరు మీదే ఉంటుంది. అవును. సో ఇది ఒక ఓపెన్ ప్లాట్లో ఒక విల్లా కట్టినట్టే. సో మీకు మీ ఇండిపెండెంట్ హౌస్లో మీకు అయితే సదుపాయాలు ఉంటాయో అట్లాంటివన్నీ పిఎంఎస్లో వస్తాయి. చూడండి, వాళ్ళు మొత్తం డిమాట్ అకౌంట్ ఎప్పుడైతే మీ పేరు మీదే పర్టికులర్గా మీ పేరు మీదే ఉందో దాంట్లో సంబంధించిన షేర్స్ ఏవైతే ఉంటాయో పర్టికులర్ మీ పేరు మీదే ఉంటాయి. అంటే పూర్తి షేర్స్ ఓనర్షిప్ మీ పేరు మీదే ఉంటుంది. జస్ట్ వాళ్ళు ఏంటంటే హ్యాండిల్ చేస్తారు. అంటే ఇవాళ ఏ షేర్ బాగుంది, రాబోయే రోజుల్లో ఏ షేర్ గణనీయంగా పెరుగుతుంది, అట్లాంటివన్నీ థింక్ చేసి అదే ఫండ్ మేనేజర్ ఇక్కడ మన పేరు మీదే యూనిట్స్ షేర్స్ కొంటారు. కాబట్టి ఆ ఓనర్షిప్ మొత్తం కంప్లీట్గా మీకే వస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఆ ఓనర్షిప్ అనేది అన్డివైడెడ్ షేర్ లాగా యూనిట్స్ రూపంలో మనకు వస్తాయి తప్ప పర్ఫెక్ట్గా ఈ బలానా రిలయన్స్ షేర్ నాది అని చెప్పడానికి లేదు. సో ఇక్కడ అలా కాదండి, రిలయన్స్ షేర్స్ మీవి, ఇన్ని ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ మీవి అని మొత్తం మీ పేరు మీదే ఉంటాయి. సో గణనీయంగా మనకి ఎట్లయితే ఇప్పుడు చూడండి, అపార్ట్మెంట్ కోసం ఎలా వెళ్తామంటే ఓకే, మన దగ్గర 30 lakhs ఉన్నాయి, 30 lakhs 40 lakhsతో మనం ఒక ఇండిపెండెంట్ ల్యాండ్ కొని ఇల్లు కట్టలేము. అట్లాంటి టైంలో మనం అపార్ట్మెంట్ చూస్ చేసుకుంటాం. ఒకటి మీ దగ్గర 1 crore ఉంది, 1 crore ఉన్నప్పుడు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒక హైరేజ్ అపార్ట్మెంట్స్లో మీరు ఫ్లాట్ అని కొనుక్కోవచ్చు, లేదా ఒక ల్యాండ్ తీసుకుని ఒక ఇల్లుని కట్టుకోవచ్చు. రెండిట్లో మీకు ఆప్షన్ ఏది చూస్ చేసుకుంటారంటే చాలామంది ఇండిపెండెంట్ హౌస్కే మొగ్గు చూపిస్తారు. మనకు ఒక ల్యాండ్ వాల్యూ ఉంటుంది, అప్రిషియేషన్ చాలా బాగా ఉంటుంది అని. సో అట్లాగే మినిమంగా ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్లో వచ్చి 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. సో ఎవరి దగ్గర 50 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉందంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళాలా, 10 lakhs చొప్పున ఒక ఎస్బీఐలో 10 lakhs, ఐసిఐసిఐలో 10 lakhs, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 10 lakhs, అట్లా 10 lakhs డివైడ్ చేసి ఇవ్వాలా, లేదా ఒకటే ఐసిఐసిఐకి లేదా కొటక్కి, నిప్పాన్కి అట్లా పిఎంఎస్ రూపంలో ఇవ్వాలనేది ఆప్షన్ అయితే ఉంటుంది. సో అట్లాంటప్పుడు మాకున్న ఈ ఎక్స్పీరియన్స్లో, ఈ 15 years ఎక్స్పీరియన్స్లో మేము పిఎంఎస్లో పెట్టిన కస్టమర్స్కి ఎలాంటి రిటర్న్ వచ్చింది, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టిన ఇన్వెస్టర్స్కి రిటర్న్ వచ్చింది చూసాం. కాబట్టి పిఎంఎస్ వాళ్ళకి అధికంగా 10% ఎక్స్ట్రా లాభం అయితే వస్తుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, పిఎంఎస్లో ఇంకో బ్యూటీ ఏంటంటే మనకి ఫండ్ మేనేజర్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో కంపల్సరీగా కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఐటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బ్యాంకింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, హెల్త్ కేర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అట్లా డైవర్సిఫై చేయాలని కంపల్సరీగా రూల్ అయితే ఉంటుంది. అదే మనకి స్టాక్ మార్కెట్లో మన పిఎంఎస్లో వచ్చేసి ఫండ్ మేనేజర్కి అన్ని కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఇవాళ ఫార్మా చాలా బాగుంది అనుకుంటే ఫార్మాలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇవాళ ఐటీ చాలా బాగుంది అంటే ఐటీలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఆ పర్టికులర్ టైంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ ఎక్కువ కొనొచ్చు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఫండ్ మేనేజర్కి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈజీగా మంచి స్టాక్స్ అని పికప్ చేస్తారు. ఇప్పుడు మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అనేసరికి అది పెద్ద ఓషన్. ఇప్పుడు మీరు చూడండి, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మినిమం 1000 రూపీస్తో మీరు ఎంటర్ అవ్వచ్చు,
1 లాఖ్‌తో ఎంటర్ అవ్వచ్చు. లేదా 10,000 రూపీస్‌తో ఉన్నా కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. అవును. ఒక రీటైల్ సెగ్మెంట్ ఎప్పుడైతే ఆల్ ఓవర్ ఇండియా వచ్చిందో మీకు ఒక్కొక్క ఫండ్‌లో వచ్చి కార్పస్ అనేది హ్యూజ్‌గా ఉంటుంది. లైక్ 10,000 క్రోర్స్, 20,000 క్రోర్స్ అట్లాంటి హై వాల్యూమ్‌తో ఉంటాయి. సో ఎప్పుడైతే హై వాల్యూమ్‌తో ఉన్న ఫండ్స్‌ని ఒక ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ కొనాలి. 1, 2, 3 స్టాక్స్ సరిపోదది. అది 120 స్టాక్స్, 150 స్టాక్స్, సమ్ టైమ్స్ బియాండ్ 200 స్టాక్స్ కూడా వెళ్ళిపోతారు. మరి అన్ని స్టాక్స్‌ని మనం కొంటున్నప్పుడు ఏమవుతుందంటే అందులో రిటర్న్ వచ్చేవి హార్డ్లీ 40, 50 స్టాక్స్ ఉంటాయి. కానీ రిటర్న్ లేని స్టాక్స్, కొన్ని అన్నెసెసరీ పర్ఫార్మెన్స్ స్టాక్స్ చాలా ఉంటాయి. సో అవేం చేస్తాయంటే మనం రిటర్న్ ఇచ్చిన స్టాక్స్‌ని రిటర్న్ తినేస్తాయి. కాబట్టి మనకి రిటర్న్ అంతా యావరేజ్ అయిపోతుంది. యావరేజ్ అయిపోయి మీకు 18%, 15% వస్తుంది. అవును. వేరాజ్ ఇక్కడ పిఎంఎస్‌లో వచ్చేసి మనకి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చూసినా కూడా కార్పస్ 2,000 క్రోర్స్ హార్డ్లీ ఉంటుంది. 2,000, 4,000 క్రోర్స్ ఉంటుంది హార్డ్లీ. సో తక్కువ వాల్యూమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మంచి స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్‌లో వాటిని తీసి మన ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అందుకే మనకి గణనీయంగా లాభాలు కూడా పిఎంఎస్‌లో ఎక్కువగా మనం చూస్తున్నాం. అయితే చూడండి ఫండ్ మేనేజ్ చార్జెస్ అంటారు. చూడండి ప్రతి సెబీ ఏం చేసిందంటే ప్రతి ఒక్క ఫండ్ హౌస్‌కి కొంత చార్జ్ చేయండి. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్స్ మనీని మనం డెవలప్ చేస్తున్నాం కాబట్టి, వర్క్ చేస్తున్నాం కాబట్టి ఒక మేనేజ్మెంట్ టీమ్ ఉంటుంది, రీసెర్చ్ టీమ్ ఉంటుంది, అనలిస్టులు ఉంటారు. ఇలాంటి ఎంప్లాయ్‌మెంట్ ఖర్చు ఉంటుంది కాబట్టి ఎక్స్‌పెన్సెస్ రేషియో అంటారు దాన్ని. సో దానికి ఏం చేసిందంటే 2.5% ఎక్స్‌పెన్స్ రేషియో కింద నిర్ధారించింది సెబీ. ఓకే. సో పిఎంఎస్‌లో మనకి 2.5% ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటుంది. మనకి ఎట్లయితే హోల్‌సేల్ మార్కెట్ కాబట్టి, రీటైల్ మార్కెట్ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో కొంచెం వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 10,000 క్రోర్స్, 20,000 క్రోర్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్‌పెన్స్ రేషియో 1.75, 1.5% దాకా మనకు ఉంటుంది. సో అదే మేజర్ డిఫరెన్స్ అండి. సో ఎవరికైతే 50 లాక్స్ అండ్ అబోవ్ ఉంది అంటే మాత్రం మనం హ్యాపీగా మ్యూచువల్ ఫండ్స్‌లో పిఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. పిఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌కి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా 10% అధికంగా రిటర్న్ వస్తుందో మనం చూస్తున్నాం. చూడండి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి. కష్టపరంగా మనకి బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అలాంటి గవర్నమెంట్ ఉంటుందో లేదో మనకు గ్యారంటీ లేదు. సో మనం ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ కింద తీసుకొని రాబోయే 5 సంవత్సరాలు చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఈక్విటీ మార్కెట్‌లో. మళ్ళీ ఇండియాకి ఇట్లాంటి ఫేజ్ వస్తుందో మనం డౌట్‌ఫుల్‌గా ఉంది కాబట్టి మ్యాక్స్ టు మాక్సిమం ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోమని చెప్తున్నాము. పిఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ కంటే అధికంగా రిటర్న్స్ వస్తాయి. మనం 1 crore పెట్టినా కూడా అది 3 crores దాకా అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాం. సో కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్తున్నాం. ఓకే. సో చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు చక్రధర్ గారు. అపార్ట్మెంట్ ఎగ్జాంపుల్, విల్లా ఎగ్జాంపుల్ కూడా చాలా బాగా ఇచ్చారన్నమాట. ఒక క్లారిటీతో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో థాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. అండ్ మీరు కూడా చూస్తూ ఉండండి హిట్ టీవీ. థాంక్ యూ.